Recording in progress. వాళ్ళతో మాట్లాడు. అంటే నేను అక్కడ చూడాలా ఇక్కడ చూడాలి? ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్లో 7 లా అండ్ ఆర్డర్ జోన్స్లో జోనల్ సైబర్ సెల్స్ని ఇనాగరేట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఇంటరాక్షన్ పెట్టేసి దాని తర్వాత డీటెయిల్స్ చెప్తాను. సో ఒక మోడల్ జోనల్ సైబర్ సెల్ బషీర్బాగ్ సిపి ఆఫీస్లో ఏర్పాటు చేసి ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడే మీ అందరికి చూపించాము. సో 7 జోన్స్లో 7 సైబర్ సెల్స్ ఇనాగ్రేషన్ ఇక్కడ నుండే సైమల్టేనియస్గా చేయడం జరుగుతుంది. సో వారందరితో ఇప్పుడు కొద్దిసేపు ఇంటరాక్ట్ కూడా కావచ్చు. సెంట్రల్ జోన్ ZCC ఉన్నారా? సెంట్రల్ జోన్ ZCC. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సెంట్రల్ జోన్ మీరు కొద్దిగా వాల్యూమ్ పెంచండి. నా వాయిస్ వస్తుందా సార్? ఆడిబుల్ సార్. ఆడిబుల్. చూపించండి మీ మెంబర్స్ ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. మీ పేరు? నా పేరు ఏడుకొండలు సార్, బేగంబార్ డిఐన్ సార్. ఓకే. సెంట్రల్ జోన్ ఆఫీస్లో ఎక్కడ కూర్చొని ఉన్నారు సార్? నా ఛాంబర్లో కూర్చున్నాం సార్. నేను నాతో పాటు 4 పీసీలు ఉన్నారు సార్. ఎస్ఐ గారు సిఎల్లో ఉన్నారు సార్. నమస్తే సార్. ఎస్ఐ మాట్లాడమని చెప్పు సార్. ఎస్ఐ గారు సిఎల్లో ఉన్నారు సార్. ఓకే. సో దీని గురించి ఏమైనా చెప్పగలరా? ZCC గురించి సార్ ఈ మన జోనల్ సైబర్ సెల్స్ సార్, ఇవి మన అప్ టు 1 lakh వరకు ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ పిటిషన్స్ సార్. ఫైనాన్షియల్ పిటిషన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఇందులో ఎస్పెషల్లీ 25,000 బిలో పుట్ ఆన్ హోల్డ్ ఉన్నటువంటి అమౌంట్ని సార్ మన రిఫండ్ ప్రాసెస్లో భాగంగా కోర్టులో రిఫండ్ చేయించేస్తాం సార్. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రతి పిటిషనర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు హోల్డ్ అయినటువంటి అమౌంట్ని కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది సార్. ఈ 25,000 ఏవో పుట్ ఆన్ హోల్డ్ అయినటువంటి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి దాంట్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేస్తాం సార్. ఐడెంటిఫై చేసేసి ఒకవేళ మన స్టేట్లో ఉన్నా అదర్ స్టేట్లో ఉన్నా కూడా అతన్ని ట్రేస్ అవుట్ చేసేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఒకవేళ అదర్ స్టేట్లో ఉంటే మాకు ఉన్నటువంటి సెంట్రల్ జోన్కు ఇన్ఛార్జిగా ఎవరైతే సార్ అదే విధంగా దాంట్లో మన 25,000 ఏవో పుట్ ఆన్ హోల్డ్ అయినటువంటి అమౌంట్ను కూడా కోర్టు రిఫండ్ ప్రాసెస్లో భాగంగా రిఫండ్ చేయించేస్తాం సార్.
ఎవరైతే అక్యూజ్ సార్ నాతో పాటు 5 పీసీలు ఉన్నారు సార్. అందరికి బ్రీఫింగ్ అయింది సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ డబ్ల్యూపీసీ జ్వేరియా బేగం సార్, 18 బ్యాచ్ సార్, 30415 సార్ ఎంప్లాయీ నంబర్. సార్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది సార్. ఎన్సీఆర్పీ పోర్టల్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం సార్. అంటే పిటిషన్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, పిటిషన్ వేరే జోన్ ఉంటే ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, పుట్ ఆన్ హోల్డ్ ఏ లేయర్లో ఉంది అమౌంట్, అది అంతా వెరిఫై చేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఫైల్ చేయాలో అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్లో. ఇంకా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సిడిఆర్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, అక్యూజ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంతా నేర్చుకున్నాం సార్ ట్రైనింగ్లో. ఓకే సరే. వెస్ట్ జోన్ జెడ్సీసీ సార్ నమస్తే సార్. మేము ఇక్కడ డీసీపీ సార్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సార్. నేను మా ఎస్ఐ ప్లస్ ఎస్ఐని మాట్లాడమని చెప్పండి. మంచిది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. పేరు సార్ శ్రీకాంత్ రెడ్డి సార్. చెప్పండి జెడ్సీసీ ఏ విధంగా పనిచేయబోతుందో చెప్పండి. వాట్ హ్యావ్ యూ లర్న్డ్? సార్ మేము డైలీ సార్ ఎన్సీఆర్పీ పోర్టల్లో మనం ఓపెన్ చేస్తాం సార్, మన అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి. అందులో వచ్చి మనకు పిటిషన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తుంటాం సార్. దాంట్లో వచ్చి మనకు ఏమైనా క్లూస్ ఏమైనా ఉంటే కంపల్సరీ మనము వారిని క్లూస్ చేస్తుంటాం సార్. తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కట్టిస్తాం సార్ మేము. తర్వాత నెక్స్ట్ సార్ ఈ పీఓకి సంబంధించి వర్కౌట్ చేస్తాం సార్ మేము. ఈ బిలో 25,000 ఉంటే పిటిషన్ ఫైల్ చేసేటట్టు మనం కోఆర్డినేట్ చేస్తుంటాం సార్. అప్పుడు 25,000 మాత్రం మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చూస్తుంటాం సార్. తర్వాత మనకు ఈ టీజీసీఎస్బీ నుంచి సార్ మనకు ఈ పీటీ వారెంట్ ఎగ్జిక్యూషన్ సంబంధించి డేటా వస్తుంది సార్ మనకి. వాటన్ని కూడా మేము వెరిఫై చేసేసుకొని పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం సార్. తర్వాత ఈ మనకి ఈ ఎఫ్ఐఆర్ అయిన మన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన అన్ని కేసెస్ కూడా మేము క్లూస్ ఉంటే సార్ ఖచ్చితంగా మీ దీంట్లో అక్యూజ్ని కేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మేము ఒక 4 కేసెస్ కూడా డిటెక్ట్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో దట్స్ ఎనఫ్. గత నెల ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ సంబంధించిన జియో నంబర్ 50 ఏదైతే ఇష్యూ అయిందో దాంట్లో జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము. సో అది జియో రూపంలో రావడంతో మేము ఈరోజు దాన్ని అన్నిటినీ ఆర్గనైజ్ చేసి ఈరోజు లాంచ్ చేస్తాం. ఎక్కడ వీసీలో అవసరం లేదు. లేదా నేను అనుకున్నాను మీరు అడుగుతున్నారు. వీసీ అవసరం లేదు, అయిపోయింది. వీసీ డిస్కనెక్ట్ చేసేయండి. ఇది ఇప్పుడు ప్రెస్కి వీఆర్ అడ్రసింగ్. సో ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఎందుకు ప్రారంభిస్తున్నామో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కేవలం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. దాంట్లో శాంక్షన్ 147 ఉన్నప్పటికీ కేవలం 120 మంది పనిచేస్తున్నారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 ఎస్ఐస్, మిగతా అంతా హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్. కానీ ఏ స్థాయిలో అయితే
సైబర్ క్రైమ్ పెరుగుతుందో రిపోర్ట్ అవుతుందో అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. సో ఏమవుతుందంటే చాలా మటుకు చిన్న చిన్న కేసులన్నీ కూడా దాన్ని వదిలేయడం లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేకుండా పిటిషన్ తీసుకొని ఇగ్నోర్ చేయడం, పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం నైపుణ్యం లేని పరిస్థితుల్లో వారు కూడా ఒక విధంగా పిటిషన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కెపాసిటీ లేనందువల్ల అది తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు సైబర్ క్రైమ్ సంఖ్య చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం 2015లో 351 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, 351. గత సంవత్సరం చూసుకుంటే 3111, అంటే దాదాపు 10 టైమ్స్ సైబర్ క్రైమ్ పెరిగింది. ఇది ఓన్లీ నమోదు చేసిన కేసులు. సైబర్ క్రైమ్ రకాలు మీరు చూసుకుంటే దాదాపు 39 రకాల సైబర్ క్రైమ్స్ని మేము గత 3-4 సంవత్సరాల్లో గుర్తించాం. అనేక రకాలుగా ఆన్లైన్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఫ్రాడ్స్ కానివ్వండి, కొత్తగా డిజిటల్ అరెస్ట్లని, సెక్స్టార్షన్ అని, ఇక మీరు ఏది అనుకుంటే అది ఆ 35 మోడస్ ఆపరండి ఏదైతే మేము గుర్తించామో దాంట్లో కేసులు నమోదవుతున్నాయి. అదే కాకుండా సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు విపరీతంగా వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేయడం అనేది ఆ కంప్లైంట్స్ చాలా పెరిగిపోయాయి. సో ఇవన్నీ కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కనుక మేము ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తర్వాత ఈ 7 జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి 7 జోన్స్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి ఏర్పాటు చేయడానికి ఇదో 2-3 ఇయర్స్ మేము ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూసి దాని పని భారం అంతా కూడా గమనించి అప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ కొద్దిగా డీసెంట్రలైజేషన్, ఇప్పుడు అంతా సెంట్రలైజ్డ్గా ఉంది. డీసెంట్రలైజేషన్ అనేది మేము చాలా రోజుల నుంచి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము, డిస్కస్ చేస్తూ ఉన్నాము. కానీ ఏ విధంగా చేయాలనేది అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ సెల్ అంటే అది కుదరదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం చాలా ట్రైనింగ్ అవసరం, మ్యాన్ పవర్ అవసరం, ఎక్విప్మెంట్ అవసరం. కంప్యూటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి పోలీస్ స్టేషన్లో కొని ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. సో అందుకని జోనల్ డీసీపీ ఆధ్వర్యంలో, ఎందుకంటే వారి నిఘా కూడా ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సరైన గైడెన్స్ అనేది వారు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కనుక ఈ 7 సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్లోనే ఉంటాయి. డీసీపీ వ్యక్తిగతంగా ఇవి పర్యవేక్షించి అక్కడ తగిన పోలీస్ వారి జోన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఏవైతే సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా పరిశీలించడానికి ఇప్పుడు ఒక టీంని ప్రతి సైబర్ క్రైమ్ సెల్లో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఆ జోన్లో ఉన్న డిఐ ఒకరు, ఎవరికైతే ఆ డీసీపీ ఐడెంటిఫై చేస్తారో వారికి కొద్దిగా యాప్టిట్యూడ్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పట్ల కొద్దిగా సమయం ఉండాలి. అంటే కొన్ని లైట్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో వాళ్ళ జోన్లో, అటువంటి డిఐని చూసుకొని వారు ఇన్ఛార్జ్గా పెడతారు. దీని జెడ్సీసీ కోసం ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్ని మేము మా పోస్టింగ్లోనే జియో ప్రకారం ఇవ్వడం జరిగింది. సో వీరందరినీ కూడా దాదాపు 1 నెల రోజుల పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఇప్పటికే కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో పోలీస్ స్టేషన్స్లో కొన్ని టెస్ట్ కేసెస్ కూడా చేశారు.
వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు వారికి నైపుణ్యం వచ్చేసింది. సిసిపిఎస్ అంటే సైబర్ క్రైమ్ సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మరియు సిబ్బంది కూడా వారికి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ వచ్చేసింది, నైపుణ్యం వచ్చింది. అదే స్థాయిలో వీరికి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చి తగిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఈరోజు ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది మేము ప్రారంభించే పరిస్థితిలో ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా డెస్క్టాప్స్, కంప్యూటర్స్ విత్ ఇంటర్నెట్, ల్యాప్టాప్స్ అందరికీ, ప్రింటర్స్, కంప్యూటర్ చైర్స్, విజిటర్స్ చైర్స్, వర్క్ స్టేషన్స్, ఆఫీస్ చైర్స్, ఎగ్జిక్యూటివ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఆ సామాగ్రి ప్రతి జోనల్ సైబర్ క్రైమ్ సెల్కి ఇది అవసరం. ఇవన్నీ కూడా సమకూర్చి ఈరోజు ఈ 7 ZCCsని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో మీరు ఇప్పటికే గమనించి ఉంటారు, దీని పని విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది ముఖ్యం. ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ వస్తుంటాయి రోజువారీగా. ఏదో మేము మోసపోయాము ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి సీనియర్ ఆఫీసర్ బొమ్మ పెట్టేసి నేను అర్జెంట్ ఏదో నాకు ఎమర్జెన్సీ ఉంది ఒక 25,000 ట్రాన్స్ఫర్ చేయమని, ఈ విధంగా మీరు రోజువారీగా ఇది వింటూనే ఉన్నారు. సో ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిన సందర్భంలో ఇప్పటి నుండి దట్ పెటిషన్ విల్ బి టేకన్, అంటే సీరియస్గా దాన్ని తీసుకొని రిసెప్షన్లో అది అంగీకరించి 25,000 కన్నా తక్కువ ఫ్రాడ్ ఉంటే అది ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో పుట్ ఆన్ హోల్డ్ ఏదైనా అమౌంట్ ఉంటే అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం దాన్ని జోనల్ సైబర్ క్రైమ్ సెల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదన్నా లోకల్ లెవెల్లో వాళ్ళకి అందుబాటులో ఉంటే వారు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఆ పెటిషన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఏదైతే ఫ్రాడ్ ఉంటుందో, ఆన్లైన్ ఫ్రాడ్ అండ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్, అదంతా కూడా అవన్నీ కూడా ZCCsకి చేరుతాయి. ZCCsలో జోన్ వైజ్ అండ్ పోలీస్ స్టేషన్ వైజ్ కేస్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. NCRP డేటా అనాలిసిస్ అండ్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. కేస్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు, కేసు రిజిస్టర్ చేయరు. కేసు రిజిస్ట్రేషన్ అనేది పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది. కానీ ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళు సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం దాన్ని టెక్నికల్గా ఏ విధంగా అయితే చేయాలో అదంతా కూడా చేసి పూర్తిగా ఎక్కడైనా టీమ్స్ అవసరం ఉంటే బయటికి పంపించడం, ఆ జోనల్ ఆఫీస్. ఇప్పుడైతే టీమ్స్ ఓన్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి, కానీ ఇప్పుడు ZCCs పరంగా DCPs పర్యవేక్షించి ఇవి టీమ్స్ని బయటికి పంపించడం, అరెస్టులు చేయడం, తీసుకురావడం, రిమాండ్ చేయడం, ఛార్జ్ షీట్స్ వేయడం, NBWs ఉంటే NBWs ఎగ్జిక్యూట్ చేయడం, ఈ అంతా కూడా ఇప్పుడు జోనల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు will be taken to the police station level. That is the meaning of this ZCCs. So ఇప్పుడు ఫిర్యాదుదారులు ఎవరైతే వస్తారో పోలీస్ స్టేషన్కి వారిని తిప్పి పంపించడం, మేము చేయలేమని చెప్పడం, ఇటువంటి సమాధానాలు వాళ్ళు వినే అవసరం ఉండదు. రీఫండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తారు ZCCsలో. ఎగ్జిక్యూషన్ ఆఫ్ PT వారెంట్స్, మానిటర్ ట్రయల్ ప్రాసెస్, అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్. ఇదే కాకుండా జోనల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో అయితే మనం పోలీస్ స్టేషన్, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి అవేర్నెస్ సెషన్స్ ఏవైతే చేస్తుంటామో ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా, జోనల్ స్థాయిలో కూడా జరుగుతాయి. సో దీని గురించి ప్రతి DCP ఆఫీస్లో స్పేస్ ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఏదైతే మోడల్ ఇక్కడ చూసారో అదే విధంగా ప్రతి జోనల్ ఆఫీస్లో కూడా ఈ విధంగా ఒక జోనల్ సైబర్ క్రైమ్ సెల్ అనేది ప్రారంభించబోతున్నాం.
సో దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది డిఫైన్ చేసే అవసరం ఉండింది. అందుకని దీని గురించి విస్తృతంగా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత ఎంతవరకు అనేది క్లియర్గా డిఫైన్ చేశాము. 1,00,000 పైన ఉన్నప్పుడు తప్పకుండా సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరే కేసెస్లో కూడా సెంట్రల్ సైబర్ క్రైమ్ పిఎస్ ఆఫీసర్స్, డీసీపీ కానివ్వండి, ఏసీపీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ప్రతి అంశంలో కూడా వారికి గైడెన్స్ ఇస్తారు. అండ్ ఎందుకంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదైతే కేసు వీరు పరిష్కారం చేసే పరిస్థితులు లేరో అవి సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఆ కేసుని పిఎస్ దర్యాప్తు అనేది ముందు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారు. సో ఎస్ఓపి ఏ విధంగా ఉంటుందనేది నేను ఒకసారి డీసీపీ సైబర్ క్రైమ్ కవిత గారిని మీకు క్లుప్తంగా వివరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. Good afternoon, sir. Good afternoon, everyone. సైబర్ క్రైమ్స్ కి ఫైట్ అగైనెస్ట్ సైబర్ క్రైమ్స్ ఇయర్ గా సిపి గారు ఇయర్ డిక్లేర్ చేశారు. దానిలో భాగంగా పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ని అడ్రస్ చేయడానికి జెడ్సీసీస్ ని ఈ రోజు లాంచ్ చేశారు అఫీషియల్ గా ఆల్ జోన్స్ లో. అయితే ఎవరెవరు ఏం చేయాలి, ఈ జోనల్ సైబర్ సెల్స్ ఎవరి రోల్ ఏంటి, పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ కానీ ఎస్హెచ్ఓ కానీ ఏం చేయాలి, అట్లాగే సైబర్ సెల్లో ఉన్న ఆఫీసర్స్ ఏం చేయాలి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంతవరకు ఫెసిలిటేట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఎస్ఓపిగా రూపొందించడం జరిగింది సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో దీనిలో మనం చూసినట్లయితే బేసికల్గా 4 types ఆఫ్ సినారియోస్ మనకి వస్తాయి ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్కి సంబంధించి. అది కనుక ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కనుక అయితే ఇందాక సార్ చెప్పినట్టు బిలో 25,000 ఉన్నటువంటి పిటిషన్స్, దాన్ని పిటిషన్ స్టేజ్లోనే పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని రీఫండ్ ఇప్పించడానికి సైబర్ సెల్ వాళ్ళు అట్లాగే లోకల్ పిఎస్లో ఉన్నటువంటి సైబర్ వారియర్స్ కలిసి త్రూ కోర్టు రీఫండ్ ఇప్పిస్తారు పిటిషన్ స్టేజ్లోనే బిలో 25,000 ఉన్నటువంటి పిటిషన్స్కి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారానే మనకి సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అన్ని కూడా రిపోర్ట్ అవుతాయి కాబట్టి దానిలో ఏవైతే బిలో 25,000 ఉన్నాయో ఆ పిటిషన్స్ అన్ని కూడా పుట్ ఆన్ హోల్డ్ని ఈ రకంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ రిఫండ్కి సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు లోకల్ ఎస్హెచ్ఓకి, ఆఫీసర్స్కి. అట్లాగే అబౌవ్ 25,000 ఫ్రాడ్ అమౌంట్ ఉండి బిలో 1 lakh ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా ఎఫ్ఐఆర్స్గా రిజిస్టర్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏమవుతుందంటే సార్ ఇందాక చెప్పినట్టు మనకి వస్తున్నటువంటి పిటిషన్స్లో ఎఫ్ఐఆర్ కన్వర్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకు అనంటే సైబర్ క్రైమ్ ఫోకస్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి మ్యాన్ పవర్ సరిపోవట్లేదు కాబట్టి. సో సార్ స్పెసిఫిక్గా మనకి డెసిగ్నేట్ చేసి సెల్ లాంచ్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ కన్వర్షన్ మీద ఫోకస్ చేసి అబౌవ్ 25,000 అండ్ బిలో 1 lakh అన్ని కూడా ఎఫ్ఐఆర్స్గా కన్వర్ట్ చేయడానికి సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు త్రూ సైబర్ వారియర్స్ అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తోటి. తర్వాత అబౌవ్ 1 lakh కనుక ఫ్రాడ్ అమౌంట్ ఉన్న పిటిషన్స్ వస్తే అవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి. అట్లాగే సోషల్ మీడియా ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. దానిలో సోషల్ మీడియా ఫ్రాడ్లో కనుక అక్యూజ్డ్ పర్సన్ అన్నోన్ అయినట్లయితే డైరెక్ట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కే రిఫర్ చేయాలి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇన్ కేస్ అక్యూజ్డ్ కనుక నోన్ పర్సన్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే నోన్ పర్సన్స్ ఐడెంటిఫైడ్ అక్యూజ్డ్ అయితే కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడానికి సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. ఇది బేసికల్గా ఈ 4 సినారియాస్లో వీళ్ళు చేసేదన్నమాట. ఈ ప్రాసెస్ అంతట్లో ఈ పిటిషన్స్ని రిఫండ్ ఇప్పించడం కానీ ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ అయిన కేసెస్లో కానీ సైబర్ సెల్ వాళ్ళు సార్ చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్గా యాక్ట్ చేస్తారు. అంటే లోకల్ పిఎస్కి వాళ్ళు హెల్ప్ చేస్తూ కేసెస్ డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీటింగ్ ఇవన్నీ కూడా లోకల్ పిఎస్కి వీళ్ళు అడిషనల్గా సపోర్ట్గా ఉండి వీళ్ళు డెడికేటెడ్ టు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి డిటెక్షన్ చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కానీ కస్టడీ కానీ ఇవన్నీ కూడా లోకల్ ఎస్హెచ్ఓ ఆర్ డిఐకి వీళ్ళు హెల్ప్ చేస్తూ సైబర్ క్రైమ్స్ డిటెక్షన్ రేట్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు అనమాట.
సో ఇది బేసికల్గా బ్రాడ్గా ఎస్ఓపి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కవిత. సో ఈ రోజు నుండి ఈ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుండి పోలీస్ స్టేషన్స్లో కూడా ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడం ఇదంతా ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ప్రశ్నలు ఉంటే आज हैदराबाद सिटी पुलिस में जोनल साइबर क्राइम सेल्स का आविष्कार हुआ है. इसका मुख्य उद्देश्य ये है कि जो एक पुलिस स्टेशन है पूरे कमिश्नरेट के लिए, इतने बड़े शहर के लिए, सेंट्रल साइबर क्राइम पुलिस स्टेशन, उसमें केवल 125 तक स्टाफ है, 10 इंस्पेक्टर, एक एसीपी, एक डीसीपी, और हज़ारों में संख्या में कंप्लेंट्स ये पुलिस स्टेशन में आ रही हैं. तो सब कंप्लेंट्स को लेकर एफआईआर दर्ज करना नामुमकिन है. पुलिस स्टेशन में जो जाते हैं कंप्लेनेंट्स, उनके कंप्लेंट्स भी लेने में दिक्कत हो रही है, और किसी को साइबर क्राइम इन्वेस्टिगेशन जो एक स्पेशलाइज्ड इन्वेस्टिगेशन है और उसके लिए स्पेशल टूल्स चाहिए, स्पेशल हार्डवेयर चाहिए, तो ये सब पुलिस स्टेशन में उपलब्ध नहीं है. इसीलिए आज जोनल, हमारे 7 जोनल ऑफिसेस हैं, 7 डीसीपी हैं. सो जोनल लेवल पर ZCCs को स्टार्ट किया गया है. ये ZCCs के द्वारा, इसके ज़रिए जो पब्लिक में साइबर क्राइम का कंप्लेंट होता है, जो पब्लिक को देना होता है 25,000 के नीचे, या जो भी कंप्लेंट उनके पास है, वो दर्ज करने के लिए अगर पुलिस स्टेशन जाएंगे तो अब से उनको ठुकरा के वापस भेजा नहीं जाएगा. पुलिस पिटीशन रिसीव करके उसको इन्वेस्टिगेट किया जाएगा. 25,000 से नीचे लोकल पुलिस स्टेशन के लेवल पर प्राइमरी इन्वेस्टिगेशन होगी. 25,000 से लेके 1 लाख तक जो फ्रॉड है उसको जोनल साइबर क्राइम सेल के पास ट्रांसफ़र कर दिया जाएगा. तो इसमें इन्वेस्टिगेशन के लिए जो भी सॉफ्टवेयर, हार्डवेयर, जो सामग्री की ज़रूरत है, वो सबको हमने जोनल ऑफिसेज में प्रोक्योर करके दिया है. और जो स्टाफ ज़रूरी है, एक जोन में एक डिटेक्टिव इंस्पेक्टर इंचार्ज रहेगा, और एक एसआई, 5 कांस्टेबल और 2 होमगार्ड्स का फोर्स ये ZCC में दिया गया है. तो वो ये ZCC पूरा इन्वेस्टिगेशन टेकअप करके, क्योंकि उनके पास ट्रेनिंग है, ये इसका इन्वेस्टिगेशन जो जिस तरीके से करना है वो पूरा ट्रेनिंग उनको दिया गया है. तो ट्रेनिंग कंप्लीट, इन्वेस्टिगेशन पूरा कंप्लीट करके वो पुलिस स्टेशन में जो एफआईआर दर्ज वहीं होगा पुलिस स्टेशन में, और पूरे इन्वेस्टिगेशन के डिटेल्स उनको दिया जाएगा. फिर चार्जशीट वहीं पर पुलिस स्टेशन में डाला जाएगा कोर्ट में, और जो अरेस्ट और रिमांड का कार्यक्रम है वो भी पुलिस स्टेशन के ज़रिए ही होगा. तो 1 लाख के ऊपर जो केसेस हैं, फ्रॉड्स हैं, वो सब सेंट्रल साइबर क्राइम पुलिस स्टेशन को ट्रांसफ़र कर दिया जाएगा, और वहाँ पर ये इन्वेस्टिगेशन जो अब जिस तरीके से हो रहा है उस तरीके से उसको कंटिन्यू किया जाएगा. सोशल मीडिया के केसेस बहुत आ रहे हैं आजकल. तो जब अननोन अक्यूज्ड है तो वो सीधा साइबर क्राइम पुलिस स्टेशन में उसका केस रजिस्टर होगा. अगर नोन अक्यूज्ड है तो ZCC के ज़रिए ये इसका इन्वेस्टिगेशन टेकअप किया जाएगा, और अक्यूज को आइडेंटिफाई करके उसको अरेस्ट करना, रिमांड करना, ये सब जोनल लेवल पे और पुलिस स्टेशन लेवल पे होगा. तो ये सब ZCCs को हम क्यों शुरू किए, ये इसका उद्देश्य क्या है, इसका मकसद क्या है, आपको समझना चाहिए कि आजकल साइबर क्राइम की संख्या जो है बहुत बढ़ गई है. पिछले 10 साल में
350 से लेके अभी 10 टाइम्स ज़्यादा हो गया है साइबर क्राइम। और ये साल अभी तक एनसीआरपी पोर्टल में करीब करीब मई महीना ख़त्म होने आ रहा है, 15,000 तक पिटिशंस अब तक दर्ज हो चुके हैं। तो इसका मतलब साइबर क्राइम बढ़ता जा रहा है और उसको टैकल करने के लिए हमको और स्टेप्स लेने की ज़रूरत है, और उसमें ही ये एक भाग है कि हम ZCCs को यहाँ पर आज इनॉग्रेट कर रहे हैं। इससे पब्लिक को बहुत सुविधा होगी। अब उनको नकारा नहीं जाएगा, उनको ठुकराया नहीं जाएगा, उनको पुलिस स्टेशन में अब से पिटिशन लेकर उस पर इन्वेस्टिगेशन किया जाएगा, और उनको जो भी हम फैसिलिटी दे सकते हैं, रिलीफ दे सकते हैं, अगर अमाउंट ब्लॉक कर सकते हैं और रिकवरी कर सकते हैं, वो भी हम इस ZCCs के द्वारा कर पाएंगे। थैंक यू। సో మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సిపి గారు ఈ ZCCs లాంచ్ చేయడానికి ముందు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడమే కాకుండా కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, అట్లాగే మీరు ఇందాక చూసారు మోడల్ సైబర్ సెల్, చైర్స్, ఇట్లాంటివన్నీ కూడా వర్క్ స్టేషన్స్ అన్ని ఇవ్వడమే కాకుండా స్టాఫ్ అందరికీ ట్రైన్ చేయాలి, ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానిలో భాగంగా 3 phases-లో ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒక 6-day ట్రైనింగ్ ప్రోగ్రాము ఈచ్ బ్యాచ్ కూడా డివైడ్ చేసి మేము మొత్తం జోనల్ సైబర్ సెల్ స్టాఫ్ అందరికీ, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో వీళ్లతో లైజన్ చేయడానికి సైబర్ వారియర్స్గా ఇద్దరిని డెసిగ్నేట్ చేసి వాళ్ళకు కూడా 2 phases-లో ట్రైనింగ్స్ ఇచ్చాము. దానిలో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఓన్లీ థియరిటికల్ ట్రైనింగే కాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేపించడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి వాళ్ళు ఎట్లాగా అన్ని చేయాలి అనాలిసిస్ అనేది వాళ్ళతోటి ఫిజికల్గా చేయించాము. దానిలో వాళ్ళ పర్ఫార్మెన్స్లో టాప్ 3 వచ్చిన వాళ్ళని సార్ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జోనల్ సైబర్ సెల్ ఈస్ట్ జోన్ సైబర్ సెల్ SI మేఘన. Uma, next WPC Uma. Next Raghavendra Reddy, West Zone. అదేవిధంగా వీళ్ళకందరికీ ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ ఇచ్చిన అవుట్ సైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా సార్ చేతుల ద్వారా రివార్డ్స్ ఇప్పిస్తున్నాము. రాములు గారు, లీగల్ అడ్వైజర్. అంజనా గారు, FSL. दिलीप कुमार, CSL. संदीप, ट्रेनिंग कॉलेज. संदीप. Thank you, sir.
ఈవినింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డీసీపీ స్మిత్. ఈరోజు ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్తో పాటు ఈవెన్ ఆల్ బ్లూ కోట్స్ వెహికల్స్కి కొత్త ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో గాను 206 ట్యాబ్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆల్ ద బీసీస్కి కొత్త ట్యాబ్స్ ఇస్తున్నాము. అండ్ అట్లనే టోలీచౌకి పోలీస్ స్టేషన్ ఏదైతే న్యూగా ఫామ్ అయిందో దానికి కూడా ఈ ఐటీ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదర్ దెన్ దట్ ఆల్రెడీ మనకి పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ కింద ఆల్రెడీ ఆల్ ద ట్యాబ్స్ వర్ ప్రొక్యూర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇప్పటి నుంచి మనకి బీసీస్ అండ్ పెట్రోల్ వెహికల్స్ who will be actually doing the patrolling work, వాళ్ళందరికీ కూడా కొత్త ట్యాబ్స్తో దే విల్ బి వర్కింగ్. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో నౌ ఆ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. బీసీస్ ఒక 10 members ఒకసారి రండి ముందు. సెంట్రల్ జోన్ బీసీస్ అబిట్స్ పర్సనల్ బ్లూ కోట్స్ కోట్స్ సెంట్రల్ జోన్ అబిట్స్ పిఎస్ అబిట్స్ పిఎస్ బేగం బజార్ పిఎస్ చిక్కడపల్లి పిఎస్ ముషీరాబాద్ ఒక 10 members వచ్చేసి 10 members ప్లీజ్. Abbots Police Station, Begum Bazar Police Station. Begum Bazar ikkada front andi Begum Bazar.